మార్నింగే ఈ తోటలోకి వచ్చేసినాం. ఇంకా సన్ రైజ్ కూడా కాలేదు. ఈరోజు మేము మందు కొట్టడానికి వచ్చినాం అనమాట. నేను వారం 10 రోజులు అవుతుంది తోటలోకే రాలే. వేరే వాళ్ళతో మందు కొట్టించినాం కానీ మాకు అస్సలు అంటే వాళ్ళు కొట్టింటే మందు అసలు కలుపు మందే కొట్టించిన అసలు కలిపే పోలే. ఇంకా అప్పుడే సన్ రైజ్ అవుతుంది అనమాట. ఇంకా వాళ్ళతో వర్కౌట్ కాలేదని చెప్పేసి మేమే ఇంకా అందుకున్నాం అనమాట. నేను మా నాన్న 10-15 డ్రమ్ములు కొడదాం అనుకున్నాం. ఎందుకంటే ఇంకా పోకోకుండేదంతా అట్లనే ఉంటే ఇంకా మొక్కజొన్నకి ఇబ్బంది అవుతుంది అనమాట. రెండు గ్రో సేమ్ అవుతాయి అన్నట్టు నడచలేం. అండ్ ఇక్కడైతే ఈ కాలంలో నీళ్ళు అయితే అందిస్తాండే. నాకు టఫెస్ట్ థింగ్ ఏమంటే ఈ మందు కొట్టేటప్పుడు ఆ టేబుల్ ఎత్తడమే. అసలు ఎంత తూకం ఉంటుందంటే అంత తూకం ఉంటుంది. అండ్ ఈడ ఆడుకుంటాండే నేను. మా నాన్న ఇట్లా మందు వేసుకొని పోయినప్పుడు నేను ఈడ మస్తు ఆడుకుంటాండే. ఈ నీళ్ళని గలీజ్ చేయడం కాళ్ళతో. అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ క్లియర్ వాటర్ అవుతాయి అనమాట. ఒక 1 minute కట్టుతా. అంటే ఈ పచ్చి గడ్డి ఉంది కదా, మేము మందు కొడితే ఇట్లా అయిపోతుంది అనమాట మొత్తం. అంటే ఒక 100 మనుషులు కలుపు తీయచ్చు అనమాట. అంత కలుపు ఒకే రోజులో కొట్టేయచ్చు. మందు కొట్టేసి వెళ్ళిపోతుంది అన్నట్టు. అండ్ ఇంకా అయిపోయింది. ఇంటికి పోవాలంటే ఏదో ఒకటి తీసుకోవాలి కదా. మిర్చి అనమాట. ఇదే లాస్ట్ కాపు. ఇంకొకసారి బీకేస్తే మొత్తం అయిపోతాయి. ఇంకా అంతే. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.